అవకాశం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. మన పరిశుద్ధ గ్రంథాలను తెరుచుకుందాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనం చదువుకుందామండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనం. పేజ్ నెంబర్ 548వ పేజీ అండి. పేజ్ నెంబర్ 548వ పేజీ. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనం. నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. చాలండి, అందరి మాట నన్ను అనుసరించి పలికి ప్రభునామాన్ని మహిమపరచండి. నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. మరొకసారి పలుకుదామండి. నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సామెతల గ్రంథంలో దావీదు కుమారుడైన సొలొమోను రచించిన సామెతలు ఇవి. ఈ యొక్క సామెతల గ్రంథంలో దేవుడు అనేకమైన మాటలను పొందుపరిచించారు. అనేకమైన సామెతలను సొలొమోను ద్వారా దేవుడు మనకు అందించారు. అందులో ఒక మాట ఏంటి అంటే, నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్ము అని దేవుడు అడుగుతున్నారు. దేవుడు మన దగ్గర నుంచి అడుగుతున్నది ఏంటి అంటే, మొదటిగా మన హృదయాన్ని అడుగుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనందరికి ఒక ప్రశ్న, మన హృదయం ఎవరి దగ్గర ఉందండి? మన హృదయం ఎవరి దగ్గర ఉంది? మన హృదయం ఎవరి దగ్గర ఉంది? మన దగ్గరే ఉందా? అయితే దేవుడు అడుగుతున్నాడు, నీ హృదయాన్ని నాకి అని అడుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయము ఎవరో అమ్మాయి దగ్గర, ఎవరో అబ్బాయి దగ్గర, ఎక్కడో మన అమ్మ నాన్నల దగ్గర, ఎక్కడో మన పిన్ని బాబాయ్ దగ్గర, ఎక్కడో మన పెదనాన్నల దగ్గర ఉంటే కాదు. దేవుడు అడుగుతున్నాడు, నేను సృష్టించిన హృదయాన్ని, నేను సృష్టించాను హృదయాన్ని, నీ హృదయాన్ని నాకి అని దేవుడు అడుగుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన హృదయం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. దేవుని దగ్గర ఉందని చెప్తాం, కానీ చాలా మంది హృదయం దేవుని దగ్గర ఉండదు. అందుకని దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నీ హృదయాన్ని నాకు ఇన్ని రోజులు నీ హృదయం ఎవరి దగ్గర నువ్వు పెట్టావు, ఇన్ని రోజులు నీ మనసును ఎవరి దగ్గర నువ్వు ఉంచేసావు, ఇన్ని రోజులు నా హృదయం ఆ వ్యక్తికి చెందింది, నా మనసు ఆ వ్యక్తికి చెందింది అని నువ్వు ఆలోచించుకుంటా ఉన్నావు. కానీ అది సరైన ఆలోచన విధానం కాదు, సరైన పద్ధతి కాదు. ఎందుకు అంటే, నీ హృదయాన్ని సృష్టించింది నేను, నీ హృదయాన్ని ఏలుబడి చేసేది కూడా నేనే అని దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయము సృష్టించిన దేవుని దగ్గర ఉందా, లేకపోతే వేరే వేరే వాటి దగ్గర మన హృదయం ఉందా అని దేవుడు ఈరోజు మనల్ని పరీక్షించుకోమంటున్నాడు. అందుకని దేవుడు చెప్తున్నాడు, మొదటి మాట దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటి అంటే, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇయ్యి. నీ హృదయం ఎక్కడో ఉంటే సరిపోదు, నీ ఇక్కడుండి నీ హృదయం ఎక్కడో ఉంటే సరిపోదు, కానీ నీ హృదయాన్ని నాకు ఇయ్యి అని దేవుడు అడుగుతున్నారు. ఎందుకు దేవుడు మన హృదయాన్ని అడుగుతున్నారంటే, మనందరికీ పరిచయమైన మాటే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనాన్ని చదివి సహాయం చేయండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుడు మన హృదయాన్ని అడుగుతున్నారంటే, ఇర్మియా గ్రంథంలో ఇర్మియా భక్తుడు చెప్తున్నాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. అంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది. మనం అనుకుంటాము మన ఇంటి పక్కన వాళ్ళు మోసం చేస్తారు, మన ఇంటి పక్కన వాళ్ళు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు అని అనుకుంటున్నాం. కానీ అసలు విషయం ఏంటంటే, మన హృదయమే మనల్ని మోసం చేస్తుందంట. అది అన్నిటికంటే మన హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది అని చెప్తున్నాడు. ఘోరమైన వ్యాధి కలది అని ఎందుకు చెప్పాడో తెలుసా?
వస్తువుని మనం చూసామనుకోండి, లేకపోతే ఉదాహరణకి పోయిన వారం మనకు ఉదాహరణ విన్నాము, క్షమించుట. పోయిన వారం విన్న వాక్యంలో క్షమించుట అనే సబ్జెక్ట్ గురించి మనం విన్నాము. ఒక వ్యక్తి మనల్ని తిట్టారనుకోండి, లేకపోతే కొట్టారనుకోండి, దాన్ని మన హృదయం గట్టిగా పట్టేసుకుంటుంది, దాన్ని మన మనసు గట్టిగా పట్టేసుకుంటుంది. అది ఆ వ్యక్తిని చూడగానే మనము దాన్ని గుర్తు తెచ్చేసుకుంటూ ఉంటాము. మనం ఎంత గుర్తు తెచ్చుకోకూడదు అనుకున్న ఆ వ్యక్తిని చూడగానే మన హృదయంలో, మన మనసులో వచ్చే ఆలోచన ఏంటి అంటే, ఈ వ్యక్తి అలా నాకు చేశాడు, ఈమె నన్ను అలా చూసింది, ఈమె నన్ను ఆ మాట అంది, నన్ను ఆ మాట అన్నాడు అని మన హృదయం మనకు చెప్పేస్తూ ఉంటుంది. అది అయిపోయిన దాన్ని విడిచిపెట్టదు, అది మరలా తవ్వుతానే ఉంటుంది. అందుకనే అది ఘోరమైన వ్యాధి కలది అని భక్తుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. అందుకనే దేవుడు అడుగుతున్నాడు, నీ హృదయాన్ని నాకు ఇయ్యి అని అడుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఎందుకు దేవుడు మన హృదయాన్ని అంతగా అడుగుతున్నారు అంటే, మనం చూసుకున్న మొదటిగా హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. రెండవదిగా మనం చూసుకుంటే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనం మనం చూసుకున్నట్లయితే, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మరలా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ హృదయాన్ని నాకు అని అడిగాడు. ఎందుకని మన హృదయాన్ని దేవుడు అడుగుతున్నారంటే, నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును అని చెప్తున్నారు. అనేకములు అంటే చాలా ఆలోచనలు. ఒక మనిషి ఇప్పుడు నేనున్నానండి, లేకపోతే మీరున్నారు. ఒక మనిషి వచ్చేసి రోజుకి ఎన్ని ఆలోచనలు ఆలోచిస్తాడో తెలుసా? ఒక సగటు మనిషి రోజుకి 60,000 ఆలోచనలు ఆలోచిస్తాడంట. మనం ఉన్నదెంత, మన వయసు ఎంత, మనకున్న పద్ధతి ఎంత, మనకున్నదెంత అని మనం చూసుకున్నట్లయితే, మన అన్నిటిలో కన్నా గొప్పది మన ఆలోచన అంట. మన ఆలోచన అంటే రోజుకి ఒక మనిషి వచ్చేసి 60,000 ఆలోచనలు ఆలోచిస్తాడు. నేను చూసి అది చదవంగానే షాక్ అయిపోయా. అరే 60,000 ఆలోచనలు ఏం ఆలోచిస్తారా అని షాక్ అయిపోయా. ఆ తర్వాత మరలా దాన్ని గుర్తు చేసుకుంటా ఉంటే నిజంగానే మనము ఆలోచించేది 60,000 ఆలోచనలే. 60,000 ఆలోచనల కన్నా పైనే ఆలోచించవచ్చేమో అని అనిపించింది. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు ఏదొకటి ఆలోచిస్తూనే ఉంటామంట. కొంతమంది అయితే పడుకున్నా కూడా ఆలోచిస్తూనే ఉంటారు. ఆ పడుకున్నా కూడా ఆలోచించినప్పుడు వారి కళలు కూడా ఆలోచన విధానం ద్వారానే వస్తాయంట. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుడతాయి. అనేకములైన ఆలోచనలలో ఏది మంచి ఆలోచన, ఏది చెడ్డ ఆలోచన మీరు తెలుసుకోవాలంటే మీ హృదయాన్ని నాకు ఇవ్వాలి అని దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. హృదయంలో ఒక ఆలోచన మొదలైతే దానికి అసలు ఫుల్ స్టాప్ ఉండదంట. కామా కానీ ఫుల్ స్టాప్ కానీ మన హృదయంలో ఉన్న ఆలోచనలకు ఉండవు. దానికి అంతమే లేదు, అది అలా జరిగిపోతూ ఉంటుంది. ఈరోజు ఆలోచించామనుకోండి, మరలా రేపు ఆ ఆలోచన వస్తుంది. రేపు ఆలోచించామనుకోండి, మరలా ఎల్లుండి ఆలోచన అలా కంటిన్యూ అవుతానే ఉంటుందంట. ఒక విషయం గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మన హృదయము ఏం చెప్తుందంటే, మంచి ఆలోచనలు అయితే మన హృదయం అంతగా పట్టించుకోదు. చెడ్డ ఆలోచనలు అయితే అరే చేయి పర్లా అని అంటది. ఎందుకంటే మన హృదయము మోసకరమైనది. హల్లెలూయా, హల్లెలూయా. హృదయంలో ఆలోచించే ఆలోచనలు ఎవరు చూస్తారు? హృదయంలో ఆలోచించే ఆలోచనల ద్వారా చేసే పాపాన్ని ఎవరు చూస్తారు అని మనం అనుకుంటాం. కానీ హృదయాంతరంగంలో దేవునికి తెలుసంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నారు, మనుషుని యొక్క హృదయంలో మంచి ఆలోచనల కంటే చెడ్డ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. అందుకనే నేను సృష్టించిన ఆ హృదయాన్ని అపవాది ఏం చేస్తున్నాడంటే, వాడి యొక్క చెడ్డ ఆలోచనలతో నింపుతున్నాడు. కాబట్టి నీ హృదయాన్ని నాకు ఇయ్యి, నేను దాన్ని బాగు చేస్తాను అని దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా. అందుకనే
దేవుడు ఆదిలోనే మనుషుల హృదయం గురించి ఒక మాట అన్నారు. ఏంటో తెలుసా? ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, ఆదిలోనే దేవుడు మన హృదయం గురించి ఒక ఆలోచన ఒక మాట అన్నారు. ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన హృదయానికి ఆదిలోనే ఒక బిరుదు ఇచ్చేశారు. ఏంటి అంటే, మనుషుల హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని దేవుడు ఒక బిరుదు ఇచ్చేశారు మన హృదయానికి. అందుకనే దేవుడు ఏం చెప్తున్నారంటే, నీ హృదయాన్ని నాకి అని దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దాని కింద మనం ఇంకా చదువుకున్నట్లయితే 6వ వచనాన్ని కూడా మనం చదువుకున్నామండి. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతా కేవలం చెడ్డదని దేవుడు చూసినప్పుడు, భూమి మీద అసలు నరులను నేను ఎందుకు చేశానా అని ఆయన బాధపడ్డాడంట. ఇప్పుడు దేవుడు మనల్ని చూసినా అదే అనిపిస్తుందేమో, మన ఆలోచనలు చూసిన దేవునికి అదే అనిపిస్తుందేమో. అరే అసలు వీళ్ళని ఎందుకు పుట్టించానా అనిపిస్తుందేమో. ఎందుకంటే మన హృదయంలో వచ్చే ఆలోచనలు అంత చెడ్డ ఆలోచనలు మనం ఆలోచిస్తూ ఉంటాం. ఒక మనిషి హృదయంలో వచ్చే ఆలోచనలు బయటికి ఎవరు వాటిని చూడలేరు, కానీ ఆలోచించే ఆ మనిషికి తెలుసు, రెండవదిగా దేవునికి తెలుసు, మూడవదిగా అపవాదికి తెలుసు. ఎందుకంటే ఆలోచిస్తున్నాము అంటే అది కేవలం వస్తే దేవుని దగ్గర నుంచి అన్న రావాలి, లేకపోతే అపవాది దగ్గర నుంచి అన్న రావాలి. దేవుడు అందుకని అంటున్నారు, మీ హృదయాన్ని అపవాదికి అప్పగించుకోక మీ హృదయంలోని యొక్క తలంపులలో ఊహ అంతా కేవలం చెడ్డదిగా మీరు చేసుకోక, నాకు సంతాపాన్ని మీరు కలిగించక మీరు మీ హృదయాన్ని నాకు ఇవ్వండి అని దేవుడు కోరుకుంటున్నారు. హల్లెలూయా. ఇంకా మూడవదిగా మనం చూసుకున్నట్లయితే, మొదటిగా దేవుడు ఎందుకు మన హృదయాన్ని అడిగారంటే, మొదటిగా హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. రెండవదిగా నరుల హృదయంలో అనేకమైన తలంపులు పుడతాయి, అనేకమైన ఆలోచనలు పుడతాయి అని చెప్తున్నారు. మూడవదిగా సామెతల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందామండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది. చాలండి. హల్లెలూయా. నరుని హృదయంలోని ఆలోచన ఎటువంటిదంట? లోతు నీళ్ల వంటిది. లోతైన నీళ్లలో ఏమున్నాయో మనం చెప్పగలమా? చెప్పలేము. లోతైన నీళ్లలో పాములున్నాయో, తేళ్ళున్నాయో, అసలు మురికుందో, పాషుందో, పిచ్చి పిచ్చి మొక్కలున్నాయో, ఏమున్నాయో అసలు మనం చెప్పలేము. లోతైన నీళ్ల వంటిదంట. నరుని యొక్క ఆలోచన ఎటువంటిదంటే లోతైన నీళ్ల వంటిగా బైబిల్ సెలవిస్తుంది. నరుని హృదయంకి వచ్చే ఆలోచన దానికి అసలు అంతమే లేదు, ఆమె కానీ ఫుల్ స్టాప్ కానీ ఉండదు. అది ఇంకా ఎంత లోతైనదంటే, నేను చెప్పాను, ఒక మనిషి రోజుకి ఎన్ని ఆలోచనలు ఆలోచిస్తాడంట? 60,000 ఆలోచనలు ఆలోచిస్తాడంట. 60,000 ఆలోచనల్లో ఒక పర్సంటేజ్లో మనం తీసుకున్నట్లయితే 100% మనం తీసుకున్నట్లయితే 100%లో 65% అన్నీ కూడా చెడ్డ తలంపులే ఉంటాయంట. 65%, 100%లో 65% ఆలోచనలన్నీ కూడా చెడ్డ ఆలోచనలు, కేవలం 30% మంచి ఆలోచనలు ఉంటాయంట. ఇంకా 5% ఆలోచనలు అంటారా, అసలు అవి వచ్చినా పట్టించుకోము, అవి వచ్చినా అలా చూస్తూ ఉంటాం, అలా వెళ్ళిపోతూ ఉంటాం, అలా కామైపోతాం. అవి వాటి పని అవి చేసుకుంటూ ఉంటే మనం అలాగే కూర్చుంటూ ఉంటాం. ఏంట్రా బ్లాక్అవుట్ అయిపోయావు అని అంటారు చూసారా? ఏంట్రా బ్లాక్అవుట్ అయిపోయావు అని అంటారు చూసారా? అంటే ఏంట్రా ఎక్కడికో వెళ్ళిపోయావేంటి, ఇక్కడే ఉన్నావు, ఎక్కడికో వెళ్ళిపోయావేంటి అని అంటారు చూసారా? అవి 5% ఆలోచనలు. 65% కూడా 65% ఆలోచనలన్నీ కూడా
చెడ్డ ఆలోచనలు, 30% ఆలోచనలన్నీ కూడా మంచి ఆలోచనలు, 5% ఆలోచనలన్నీ కూడా అవి అసలు వచ్చినా పట్టించుకోమంట. అలా ఉంటాయి. నరుని హృదయంలోని ఆలోచన అలా ఉంటుంది. అంటే అసలు దానికి ఎండింగే ఉండదు, ఫుల్ స్టాప్ కానీ కామ కానీ ఉండదు. ఒక కంప్యూటర్ కన్నా, పోయిన వారం మనం విన్నాం, ఒక కంప్యూటర్ కన్నా ఇంత స్టోరేజ్ అని లిమిట్ ఉంటుంది. ఇంత స్టోరేజ్ వరకే ఇందులో స్టోర్ అవుతాయి అని ఒక పరిమాణం ఉంటుంది. కానీ మనుషుని యొక్క హృదయానికి అసలు పరిమాణమే ఉండదంట. అసలు మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా ఆలోచిస్తూనే ఉంటాడు. మనం బ్రతికిన సంవత్సరంలో రోజుకి 60,000 ఆలోచనలు. అంటే మనం బ్రతికిన సంవత్సరంలో అన్నీ చూసుకుంటే ఎన్ని ఆలోచనలు ఆలోచిస్తామండి? చాలా ఆలోచనలు కదా. అసలు షాక్ అన్నమాట. 60,000 ఆలోచనలు అంటే అసలు ఏం ఆలోచిస్తాంలా అనిపించింది. కానీ మన హృదయం మనం ఇక్కడే ఉంటాం, కానీ మన హృదయం ఎటో వెళ్ళిపోతుంది. ఇక్కడే మనుషులు ఎదుటే మనం ఉన్నట్టు ఉంటాం, కానీ మన హృదయం ఎవరితోనో వెళ్ళిపోతుంది. మనుషులు ఎదుటే మనం ఉన్నట్టు ఉంటాం, కానీ మన మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. మనుషులు ఎదుటే మనం ఉంటాం, కానీ మన మనసు ఇదైతే ఇలా అయితే ఏం జరుగుతుందో, ఇలా అయితే ఏమవుతుందో, నా కుటుంబానికి ఏమవుతుందో, నా ఫ్యూచర్కి ఏమవుతుందో, నా బిడ్డలకి ఏమవుతుందో అని ప్రతి నిమిషము కూడా మనిషి ఆలోచిస్తూనే ఉంటాడు. 65% కూడా అవి అన్ని చెడ్డ ఆలోచనలేనంట. కేవలం 30% పనికొచ్చే ఆలోచనలు ఆలోచిస్తారంట మనిషి. కాబట్టి దేవుడు చెప్తున్నారు, అటువంటి హృదయాన్ని, అటువంటి అసలు లిమిట్ లేని నీ హృదయాన్ని నాకు ఇయ్యయ్యా, నేను బాగు చేస్తాను. నిన్ను మోసపరిచే హృదయాన్ని నాకు ఇయ్యయ్యా, అసలు ఏది మోసకరమైనదో నేను చెప్తాను అని దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఎందుకని లోతు నీళ్ళ వంటిది నరుల హృదయ ఆలోచన, లోతు నీళ్ళ వంటిది అని దేవుడు ఎందుకని చెప్పారంటే, కీర్తనల గ్రంథము 64వ కీర్తన 6వ చరణాన్ని మనం చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 64వ కీర్తన 6వ చరణాన్ని చదువుకుందాం. వారు దుష్ట క్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నింతురు, వెదకి ఉపాయము సిద్ధపరచుకొందురు, ప్రతి వాని హృదయాంతరంగము అగాధము. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని దేవుడు నరుల హృదయ ఆలోచన లోతు నీళ్ళ వంటిది అన్నారంటే, ప్రతి వాని హృదయాంతరంగం ఎటువంటిదంట? అగాధము. అగాధం అంటే చీకటిలో మనం వెళ్తున్నప్పుడు మనకేమున్నాయో కనిపిస్తాయండి? ఏమి కనిపించవు. మనం ఏ దారిలో నడుస్తున్నామో, అసలు మంచి దారిలో నడుస్తున్నామో, అసలు లేకపోతే విషపు పురుగులను మనం తొక్కుకుండా వెళ్తున్నామో ఏమీ కనిపించవు చీకట్లు. అటువంటిదంట ప్రతి వాని హృదయాంతరంగము. ఎటువంటిదంటే అగాధము లాంటిది. ఆ అగాధము లాంటి హృదయంలో నీవు ఆలోచించే ఆలోచనలన్నీ కూడా చెడ్డ ఆలోచనలు ఎక్కువ ఉంటున్నాయి, మంచి ఆలోచనలు తక్కువ ఉంటున్నాయి. అందుకని దేవుడు అంటున్నాడు, నీ ఆలోచనలను నేను ఫిల్టర్ చేస్తా. ఎప్పుడంటే నీ హృదయాన్ని నాకు ఇచ్చినప్పుడు అని దేవుడు అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంత హృదయాంతరంగమైన అగాధం వంటి హృదయాలోచనలను దేవుడు ఫిల్టర్ చేస్తారంట. అది మనం ఎక్కడ చూసుకుంటామంటే, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు అంటున్నారు, నీ ఆలోచనలు నేను పరిశీలన చేస్తా, నీ హృదయాన్ని నేను పరిశీలన చేస్తా. ఇప్పుడంటే నీ హృదయాన్ని నువ్వు నాకు అప్పగించుకున్నప్పుడు. ఇదే మాట ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనం చదువుకుంటాం. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయము పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన హృదయాన్ని
పరిశోధించినప్పుడు ఒకని ఎవరి క్రియఫలము చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తారంట. అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి. మన ఆలోచనలలో కానీ, మన తలంపులలో కానీ, మన హృదయంలో వచ్చే ప్రతి ఆలోచనను బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మనము ఒక ఆలోచన ఆలోచిస్తున్నాము అంటే దేవుడు దానికి అడ్డుకట్ట వేయాలి. ఎప్పుడు అది జరుగుతుంది అంటే దేవునికి మన హృదయాన్ని ఇచ్చినప్పుడే దేవుడు ఒక ఆలోచనకు అడ్డుకట్ట వేస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. అది మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన అని దేవుడు చెప్తా వస్తారంట. ఎప్పుడంటే దేవుడు మన హృదయాలను పరిశోధిస్తారు కాబట్టి మన హృదయానికి ఆయనకు అప్పగించుకున్నప్పుడే దేవుడు మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన అనేది మనకు తెలియపరచడం జరుగుతుంది. హల్లెలూయా. దేవునికి మన హృదయాన్ని ఇస్తే ఏమవుతుంది అంటే దేవుడు అడుగుతున్నారు, నీ హృదయాన్ని నాకు ఇయ్యని దేవుడు అడుగుతున్నారు. మన హృదయాన్ని దేవునికి ఇస్తే అసలు ఏమవుతుంది అని మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందామండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయంలో నుండి ఏం బయలుదేరుతాయంట? జీవధారలు అంటే వాక్యం అంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మన హృదయాన్ని ఇస్తే ఏమవుతుంది అంటే మన హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరుతాయి. అంటే మన హృదయంలో నుంచి వాక్యము బయలుదేరుతుంది. అన్యజనులకు మన హృదయంలో నుంచి వాక్యం వెళ్ళి వాళ్ళని తాకితేనే వాళ్ళు దేవుని వైపు ఆకర్షించబడతారు. ఎప్పుడైతే మన హృదయాన్ని మనం సరిచేసుకొని, మన ఆలోచనలను మనం సరిచేసుకొని, మన హృదయాన్ని దేవునికి ఇచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకున్నప్పుడు ఆ యొక్క వాక్యము, మన హృదయంలో ఉన్న వాక్యము మనల్ని ఏం చేస్తుంది అంటే వాక్యానుసారంగా జీవించేటట్టు చేస్తుంది. వాక్యానుసారంగా జీవించేటట్టు చేస్తున్నప్పుడు అన్యజనులు ఆకర్షించబడతారంట. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతాయి. ఎప్పుడంటే దేవునికి నీ హృదయాన్ని ఇచ్చినప్పుడే అని దేవుడు చెప్తున్నారు. అదేవిధంగా జీవధారలు బయలుదేరాలి అంటే మనం ఏం చేయాలి అని అంటే అన్నిటికంటే అక్కడే చదువుకున్నాం కదా, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకంటే ముందే చెప్పాను మీకు, ఒక మనిషి 60,000 ఆలోచనలు మనం ఉంటాము, పోతాము. అసలు ఎన్ని ఆలోచనలు ఆలోచిస్తాము? అసలు ఆలోచనలు ఆలోచించేటప్పుడు మనం అసలు భూమి మీదే ఉంటాము, అసలు పైకి పోతాము కూడా తెలియదు. అట్లా ఆలోచించేస్తారు కొంతమంది ఎటో వెళ్ళిపోతారు ఆలోచించేటప్పుడు. కొంతమంది ఇక్కడే ఉంటారు కానీ అసలు ఇక్కడే చూస్తున్నట్టే ఉంటారు కానీ వారి మనసు ఎటో వెళ్ళిపోతుంది. అందుకే దేవుడు చెప్తున్నారు, నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. ఎందుకంటే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోగలిగితేనే నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతాయి. నీ హృదయంలో నీకు వాక్యం వెళ్తుంది. నీ హృదయాన్ని ఎప్పుడైతే నువ్వు భద్రంగా కాపాడుకోవడం మొదలు పెడతావో అప్పుడే నా యొక్క వాక్యము నీ హృదయంలోకి వెళ్తుంది. నీ హృదయంలోకి వెళ్ళినప్పుడు అది అనేక మందిని ఆకర్షించగలుగుతుంది అని దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని దేవుడు మన హృదయాన్ని అంత భద్రంగా కాపాడుకోమంటున్నారు అని అంటే మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనంలో మనం చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం. సర్ప సంతానమా మీరు చెడ్డవారయుండి ఎలాగు మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. హల్లెలూయా. దేవుడు ఎందుకు మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోమంటున్నాడంటే మీ హృదయం దేనితో నిండి ఉంటుందో దాన్నే మీరు బయటికి మాట్లాడతారు. ఒకవేళ బూతులతో నిండి ఉందనుకోండి, బూతులే వస్తాయి. ఒకవేళ సినిమా పాటలతో నిండిందనుకోండి, సినిమా పాటలే వస్తాయి. ఒకవేళ లోకానుసారమైన మాటలతో నిండిందనుకోండి, లోకానుసారమైన మాటలే వస్తాయి. కాబట్టి నీ హృదయాన్ని నువ్వు భద్రంగా కాచుకో. నీ హృదయం దేనితో నిండి ఉండదో నీ నోరు అది మాట్లాడుతుంది. మనం మాట్లాడే ప్రతి మాట కూడా దేవుడు లెక్క కడతారు అని బైబిల్లో ఉంది. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్తున్నారు, నీ హృదయాన్ని నాకు ఇస్తే ఏమవుతుందంటే నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతాయి. ఎప్పుడు బయలుదేరుతాయి అంటే నీ హృదయాన్ని నువ్వు భద్రంగా కాపాడుకున్నప్పుడు. నీ హృదయాన్ని నువ్వు ఎందుకు భద్రంగా కాపాడుకోవాలి అంటే నీ హృదయం నిండి ఉన్న దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. అందుకనే నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలంటే నువ్వు మాట్లాడే ప్రతి మాటకు నేను లెక్క అప్పగిస్తాను, లెక్క చెప్పుతాను అని దేవుడు సెలవిస్తున్నారు. హల్లెలూయా. ఇంకా దేవుడు ఏమని చెప్తున్నారంటే మన హృదయాన్ని ఆయనకి ఎందుకు అప్పగించుకోవాలి అని చెప్తున్నారంటే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసుకుందామండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 19వ వచనం. నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము. నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇయ్యి. నా కుమారుడా విని జ్ఞానం తెచ్చుకో. చెప్తున్నప్పుడు విని జ్ఞానం తెచ్చుకో. కొంతమంది చెప్తున్నప్పుడు అసలు వాళ్ళకి వినటం కూడా ఇష్టం ఉండదు. కొంతమంది చెప్తారు, సపోజ్ ఇప్పుడు మన తల్లిదండ్రులు మనకు చెప్తా ఉంటారండి, అలా కాదు ఇలా చేయాలి, అలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని అన్నప్పుడు వినేవాళ్ళు వింటారు. కానీ వినని బిడ్డలు ఏం చేస్తారంటే ఇప్పుడు మాట్లాడబాకు, నేను వినలేను, నీ సోది నేను వినలేను, అది అసలు నేను భరించలేకపోతున్నాను, నీ మాట వింటేనే నాకు తలనొప్పి వచ్చేస్తుంది అని అంటూ ఉంటారు. అందుకని దేవుడు చెప్తున్నారు, నా కుమారుడా విను, జ్ఞానం తెచ్చుకో, విని ఇప్పటికైనా మారు, నీ హృదయాన్ని నాకు ఇయ్యి. నీ హృదయాన్ని నాకు ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే యథార్థమైన త్రోవలందు నేను దాన్ని నడిపిస్తాను, ఏ చెడు ఆలోచన నీకు రాకుండా నేను కాస్తాను అని దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మన దగ్గర నుంచి అడుగుతున్నది ఏంటండి? మన హృదయం ఆయనకి ఎందుకు ఇవ్వాలి? మోసకరమైనది. రెండవదిగా అనేకమైన ఆలోచనలు కలిగి ఉంటుంది. మూడవదిగా లోతు నీళ్ళ వంటి ఆలోచనలు, నరుల హృదయంలో లోతైన నీళ్ళ వంటి ఆలోచనలు కలిగి ఉంటాయి. అంటే అసలు ఏది మంచి ఆలోచన ఏది చెడ్డ ఆలోచన గ్రహించలేము. అటువంటి ఆలోచనలు మన హృదయం కలిగి ఉంటుంది. అందుకని దేవుడు చెప్తున్నారు, నీ హృదయాన్ని భద్రం చేసుకో, నీ హృదయాన్ని కాపాడుకో, నీ హృదయాన్ని నాకు ఇయ్యి. నీ హృదయం దేనితో నిండి ఉంటుందో అది నీ నోరు మాట్లాడుతుంది. నీ నోరు మాట్లాడే ప్రతి మాట నేను లెక్క కడతాను అని దేవుడు చెప్తా వస్తున్నారు. నీ హృదయాన్ని నీవెందుకు నాకు అప్పగించుకోవాలంటే నీ యథార్థమైన మార్గంలో యథార్థమైన త్రోవలను నేను నడిపిస్తాను. కాబట్టి నీ హృదయాన్ని నాకు అప్పగించుకో అని దేవుడు చెప్తున్నారు. కాబట్టి ఈ దినం నుంచి కూడా మన హృదయం ఎవరి దగ్గర ఉన్నా కానీ తీసేసి అది దేవునికి ఇచ్చేద్దాం. మన హృదయము ఎవరి చేతిలో ఉన్నా కానీ తీసేసి దాని ఏ ఓనర్ అయితే దాన్ని కరెక్టో ఆయనకి ఇచ్చేద్దాం. ఎందుకంటే మన హృదయంలో ఒక ఖాళీ ఉంటుందంట. ఆ ఖాళీగానే ఉంటుంది. ఆ ఖాళీ ఒక పజిల్ ఉందండి. ఇప్పుడు ఉదాహరణకు ఒక పజిల్ ఉంది. అది ఎక్కడ పెట్టాల్సిన పీస్ అక్కడ పెడితే ఆ పజిల్ కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా రావాల్సిన వ్యక్తి నీ హృదయంలోనికి వస్తేనే నీ హృదయం కంప్లీట్ అవుతుంది. నీ హృదయంలోనికి దేవుడు కాకుండా అపవాదం వచ్చినా, దెయ్యం వచ్చినా, లేకపోతే వేరే వ్యక్తి వచ్చినా అది కంప్లీట్ అవ్వదు, అది అతకదు. నీ హృదయంలో ఏదో వెళితే అలా అనిపిస్తూనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి, నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకొని, నీ హృదయంలోనికి దేవుని ఆహ్వానించి, దేవా ఇది పరిస్థితి, ఇవి ఆలోచనలు వస్తున్నాయి, ఈ ఆలోచన నేను జయించలేకపోతున్నాను, ఇలా ఉంటున్నాను, ఇలా నేను మారలేకపోతున్నాను అని మన దేవునికి మనల్ని మనం అప్పగించుకొని ముందుకు సాగితే దేవుడు మనల్ని యథార్థమైన త్రోవలు నడిపించడానికి ఇష్టపడతారనమాట. హల్లెలూయా. కాబట్టి ఈ దినం నుంచి కూడా మన హృదయాన్ని దేవునికి అప్పగించుకున్నాం. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించిన వాగ్దానం.